శ్రావణం నుంచి భాద్రపదం, ఆశ్వయుజమాసం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. ఈ 6 నెలల్లో 6వదైనటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దా కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది. పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది. అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు. 6 నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు, కానీ ఒక రూపం ఉన్నది. అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని. అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషిప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది. మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండిటినీ కూడా చేసేటటువంటి తిథి. అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఉపవాసం ఉంటారు. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల యందు నిలబడుతుందో అటువంటి ఆహారమును పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన యందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు. కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది. మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. ఏదో కాసిని పాలు, కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకుని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి 5 జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన యందు ఉపయోగిస్తారు. దాన్ని ఉపవాసము అని పిలుస్తారు. ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు. వైద్యుడే శివస్వరూపం ప్రథమో దైవ్యోభిషకౌ అంటుంది యజుర్వేదం. శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు. ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడు అనుకోండి, అప్పుడు తిన్నా వచ్చిన దోషం ఏం లేదు. తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవచ్చు. 5 ఇంద్రియములను మార్చి మార్చి శివారాధన యందు ఉపయోగిస్తారు. కన్ను ఉందనుకోండి, ఆ కంటితో ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయ గోపురం, దేవాలయ ప్రాకారం, నందీశ్వరుడు, పరివార దేవతలు, చండీశ్వరుడు, నటరాజస్వామి, దక్షిణామూర్తి, ఆలయ శిఖరం, ఆలయం గంటలు వీటన్నింటినీ కూడా చూస్తూ గడిపి శివలింగ దర్శనం చేసి ఆనందం పొందుతారు. అలాగే చెవులతో కొంతసేపు శివ సంబంధమైనటువంటి కీర్తనలు వింటూ, వేదమంత్రాలు వింటూ, పెద్దలు చెప్పేటటువంటి మంచి మాటలు వింటూ గడుపుతారు. శరీరంతో ఏదో భగవంతుడికి కావలసినటువంటి గంధాన్ని తీస్తూ, బిల్వదళాలని సిద్ధం చేస్తూ, పువ్వులు కోసి తీసుకొచ్చి మార్చి మార్చి శరీరాన్ని ఇంద్రియాల్ని యాంత్రికమైనటువంటి స్థితిని పొందకుండా ఉండడం కోసం, ఉత్సాహం నిలబడడం కోసం భగవత్ సేవలో ఉపయోగిస్తారు.
ఉపయోగించి శివాభిషేకం చేస్తారు. మనకి ఈ దేశంలో గొప్ప ఆశీర్వచనం ఏమి అంటే మీరు చల్లగా ఉండండి అంటారు. మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి, మీ అందరూ చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు ఉద్వేగం పొందవలసిన అవసరం లేకుండా, తాపం లేకుండా అందరి యొక్క అవసరములు తీరి అందరూ ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితి కలగాలి. అలా కలగాలి అంటే మీరందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం చేస్తారు. అందరూ చల్లగా ఉండడం ఎప్పుడు సాధ్యమవుతుంది? అంతటా వ్యాపించినటువంటి శివలింగము చల్లబడాలి. సహజంగా శివలింగం మీద చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత ధారల చేత శివలింగం చల్లబడుతూ ఉంటుంది. దానికి సంకేతంగా శివాలయంలో శివలింగం మీద ధారాపాత్ర ఉంచి అందులోంచి సన్నటి ధార ఎప్పుడూ పడేటట్టుగా ఉంచుతారు. మనం కూడా ఆ రోజున పార్థివలింగం చేసి కానీ శివాలయంలో ఉండేటటువంటి శివలింగాలకి కానీ అభిషేకం చేశామనుకోండి, దాని చేత శివలింగాలు చల్లబడతాయి. లింగం చల్లబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్క నా ఊరు, నా కుటుంబం, నా వీధి కాదు, అందరూ చల్లగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి. ఎవరి మధ్య వైషమ్యాలు ఉండకూడదు. అందరూ ప్రశాంతంగా ఉండాలి. మనిషి ఉద్వేగపడడానికి కారణం ఆకలి. ఆకలి వేసి అన్నం దొరకకపోయినా ధర్మం నిలబడదు. ఆకలితో ఉన్న ప్రజలు ధర్మాన్ని పాటించమంటే ఎలా పాటిస్తారు? నీరు దొరకకపోతే ధర్మం నిలబడదు. అందుకే అందరి అవసరాలు తీరాలంటే భగవదనుగ్రహంతో పడవలసినటువంటి వర్షములు సకాలంలో పడాలి. శం ద్విపదే, శం చతుష్పదే. 2 కాళ్లున్న ప్రాణులే కాదు, 4 కాళ్లున్న ప్రాణులు కూడా కడుపు నిండా ఆహారం తిని అంతటా చల్లబడి అందరూ చల్లగా సంతోషంగా ఉండాలి. ధర్మ మార్గంలో నడవాలి. ఎవరు ఎవరిని చెనకకూడదు. దాని వలన శాంతి కలగాలి. అటువంటి స్థితి కలగాలి అంటే అది కేవలం ఏదో ఒక విషయాన్ని చేస్తే కుదిరేది కాదు. శివలింగాన్ని ఆరాధన చేసి ఆ కాలమునందు శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. అందరి కోరికలు తీరుతాయి. అందుకే లోకమంతా చల్లగా ఉండడానికి అందరూ తమ వంతుగా చేసేటటువంటి ఆరాధన మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి నాడు చక్కగా శివలింగ ఆరాధన చేసి శివానుగ్రహం పొందడము అంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయి ఈశ్వరానుగ్రహం చేత ఆ జ్ఞానం అనేటటువంటి జ్యోతి లోపల వెలుగుతుంది. ఆ జ్ఞానము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అయినా చెయ్యండి అంటారు. ఒక బిల్వదళంతో అర్చన చేయడం, తుమ్మిపూలతో అర్చన చేయడం, పంచామృతాలతో అభిషేకం చేయడం, అలాగే ఆ కాలమునందు దొరికేటటువంటి పుష్పములను సేకరించి ఈశ్వరార్చన చెయ్యడం, భాగవతులందరూ కూర్చుని చక్కగా భజన చేసుకోవడం, ఇవన్నీ కూడా మహాశివరాత్రి నాడు విధింపబడినటువంటి విశేషాలు. దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథి నాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది. జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువగా ఉండుట. సాధారణంగా మనందరం మెలకువగా ఎప్పుడు ఉంటాం? పగటి వేళ మెలకువగా ఉంటాం. రాత్రి వేళ నిద్రపోవడం విధింపబడింది. నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు. కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తారు. జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం, కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం. జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది? ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు. కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి జనన మరణ చక్రమనందు తిరగడానికి కారణం అరిషడ్వర్గములకు వశం కావడం. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఎక్కడో ఉండరు, ఇక్కడే కూర్చుని ఉంటారు.
కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అనబడేటటువంటి 6 శత్రువులు కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికీ లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తాడు. ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు. వీటన్నిటికీ విరుగుడేమిటి అంటే అవి మనని పట్టుకున్నాయి, మనం దాన్ని పట్టుకోలేదు. కామం నన్ను పట్టుకుంది, కామాన్ని నేను పట్టుకోలేదు. కోపం నన్ను పట్టుకుంటుంది, కోపాన్ని నేను పట్టుకోలేదు. లోభం నన్ను పట్టుకుంది, నేను లోభాన్ని పట్టుకోలేదు. అవి నన్ను వదిలిపెట్టాలంటే దానికి పరిష్కారం ఏమిటంటే ఏది చూస్తే దానికి చికాకు కలుగుతుందో అది కనపడితే అది వదిలేస్తుంది. ఉదాహరణకి జలగ పట్టుకుంది అనుకోండి, నెత్తురు తాగేస్తూ ఉంటుంది. మీరు జలగ పట్టుకుందని దాన్ని వదిలించుకుందామని పట్టుకుని లాగారనుకోండి, సాగుతుంది తప్ప వదలదు. అందుకే వీడు జలగలా సాగుతున్నాడు రా అంటారు. అప్పుడు ఏం చేస్తారు, జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ ముగ్గు తీసుకొచ్చి వేస్తారు. జలగ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి ఆ ముగ్గు అంటే పరమ అసహ్యం, వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది. ముగ్గు తగిలితే జలగ వదిలిపెట్టేసినట్టు భగవత్ సంబంధమైన విషయములు ఏవి లోపలికి వెడుతున్నా ఇవి పైకి లేవవు. అగ్ని పైకి లేస్తోందనుకోండి, దీప్తమగ్ని వివాంభస అంటారు. నీరు పోసారనుకోండి అగ్ని చల్లారిపోతుంది. నెయ్యి పోస్తే అగ్ని పైకి లేస్తుంది. కోరికలు తీర్చుకున్న కొద్దీ కోరికలు విజృంభిస్తాయి. నాకు కోపం ఎక్కువ అండి అని అదేదో గొప్ప అనుకుంటే కోపం ఎక్కువే అవుతుంది. వాటిని పరిశీలించుకోవాలంటే అవి దేన్ని పోస్తే అణిగిపోతాయో పరిశీలించాలి. ఆ పరిశీలించేటటువంటి రాత్రి ఏది ఉందో, ఏనాడు నువ్వు మెలకువగా ఉండి ఏవి నిన్ను అజ్ఞానపు చీకటిలోకి నెట్టేస్తున్నాయో వాటిని పరిశీలించేటటువంటి రాత్రికి జాగరణమని పేరు. ఆయన జ్ఞానజ్యోతి అయి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి. ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఆయన వచ్చిందే అందుకు. నేను నిన్ను శివుణ్ణి చేస్తాను, నీకు వీటిని గెలవడానికి మార్గాలు నీకే తట్టేటట్టుగా చేస్తానంటాడు. ఒకడు అప్పటి వరకు కోపం గొప్ప అనుకున్నాడు. ఒకరోజు జాగరణ చేసి బాగా ఆలోచించాడు అనుకోండి, తెలుస్తుంది కోపం వల్ల ఏమి సాధిస్తాను. ఒకవేళ నేను బలవంతుడనై కోపము చేత అవతలవాణ్ణి శాసించినా అది తాత్కాలికం, వాడు మళ్ళీ ఎప్పుడోప్పుడు తిరగబడతాడు. కానీ ప్రేమ చేత జయించింది శాశ్వతం. అందుకే కోపం కన్నా ప్రేమ గొప్పది అని తెలుసుకున్నాడు. కోపము నన్ను పాడు చేస్తోంది. నేను కోపంతో ఎవరినైనా ఏమైనా అంటే వారు దాన్ని తీసుకోకపోతే అది వారినేం చేయదు. కానీ కోపంతో దుర్భాషలాడి నేను పాపం మూట కట్టుకుంటున్నాను. అందుకే కోపము శత్రువు. దీన్ని నేను దగ్గరికి రానివ్వకూడదు. ఇది పైకి లేస్తుంటే నేనేం చెయ్యాలి, అది లేవకుండా నీళ్లు పొయ్యాలి. ఏమిటా నీళ్లు? ఈశ్వర చింతనము. నేను వెంటనే ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అనుకోండి, ఆయన లోకం కోసం హాలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకున్నాడు. చంద్రుడు తప్పు చేశాడని లోకమంతా విమర్శించింది, ఆ చంద్రుడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు. మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి. ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి. ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు, కంఠంలో దాచుకోవాలి. ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది? శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాటవుతుంది. జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులేసుకొని. ఆ రోజు పడుకోలేదు, మెలకువగా ఉన్నాడు. ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు. నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్వర్గములను నేను ఎలా గెలవాలి? బాగా భగవంతుని యందు మనసు పెట్టాడు, ధ్యానం చేశాడు, మంచి గ్రంథపఠనం చేశాడు,
శివారాధన చేశాడు, అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు, పెద్దల మాటలు విన్నాడు, కీర్తనలు విన్నాడు, ఆలోచించాడు, పూజ చేశాడు. మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా అరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి. ఇప్పుడు ఆ అరిషడ్వర్గములను గెలవడం చేతనైంది. ఆయన ఎవరవుతాడు? పశువు పశుపతి అయిపోయాడు. ఎందుకని? అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి భగవంతుని యందు ఐక్యమయ్యాడు. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతే పశుత్వం పోయి పశువు పశుపతి యందు ఐక్యమయ్యాడు. అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు. ఎందుకని? ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు. యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు. 84 లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని, ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయాం. ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు. అది కాలమునందు కలిసి వచ్చేటటువంటి సమయం. పిల్లవాడు సంవత్సరం అంతా ఎంత కష్టపడి చదివాడు పక్కన పెట్టండి. పరీక్షకు వెళ్ళి రాయడం మొదలుపెట్టిన తర్వాత దూరంగా ఎక్కడి నుంచో వాడికి ఇష్టమైన పాటలు వినపడుతున్నాయి. ఆ ఒక్క 2 గంటలే వాడు పరీక్ష మీద దృష్టి వదిలిపెట్టి పాటల మీద దృష్టి పెట్టాడు. ఏమైంది? సంవత్సర ఫలితం పోయింది. సంవత్సరంలో కొంత భాగం బాగా చదువుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ పాటలు వినకుండా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు ఒకడు. ఎవడు ఆ సమయంలో దృష్టి పెట్టాడో వాడు సంవత్సరం అంతా బాగా చదువుకుని పరీక్షలో పాటల మీద దృష్టి పెట్టిన వాడికన్నా ఎక్కువ ఫలితాన్ని సంపాదిస్తాడు. ఆ కాలమునందు విలువ ఉంటుంది. పరీక్ష ఆ కాలమునకొక విలువ. ప్రాతకాలము దానికి ఒక విలువ, మధ్యాహ్నము దానికి ఒక విలువ, సాయంత్రము దానికి ఒక విలువ. ఒక సంవత్సరం మొత్తానికి కాదు, ఒక జీవితం మొత్తానికి, నరజన్మకి అత్యంత గొప్ప తిథి ఏది అంటే మహాశివరాత్రి. ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది. దాన్ని మహత్శబ్దంతో పిలిచారు. మహాశబ్దంతో పిలవబడినటువంటి తిథులు మీకు కనపడవు. మహాశివరాత్రి అంటే ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. అందుకే ఆ రోజు మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు. ఏదో ఎవరో శివరాత్రి ఏదో భగవంతుడి దగ్గరికి ఎడదాం ఇవన్నీ ఆలోచించలేదు. ఆయన ఆవు కట్టుకొయ్యి నుంచి పలుపు తప్పించుకు పరిగెత్తింది, ఆయన ఆవు కోసం పరిగెత్తాడు. ఆవు శివాలయంలో దూరింది, ఆయన దూరాడు. ఆవు శివాలయం చుట్టూ తిరిగింది, ఈయన ఆవు కోసం తిరిగాడు. ఆవు బయటికి పోయింది, ఈయన బయటికి పోయాడు. కానీ ఈశ్వరుడు అంటాడు, ఇవాళ మహాశివరాత్రి, నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో నాకు అనవసరం. ఆవు కోసం వచ్చావో దూడ కోసం వచ్చావో నా చుట్టూ తిరిగావు కదా, నువ్వు ఇవాళ చేసిన ప్రదక్షిణాన్ని కోట్లతో హెచ్చించి నీకు ఫలితాన్ని ఇస్తున్నానంటాడు. అంటే ఒక్కొక్క కాలమునందు చేసేటటువంటి ఉపాసనకి అంత శక్తి ఉంటుంది. అయినప్పుడు ఇంత గొప్ప తిథి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మనం దాని గురించి తెలుసుకుని సమాయత్తమై మనకి శరీరం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, ఆరోగ్యం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, మరీ ఛాందసత్వానికి పోకుండా, శక్తి ఉన్నప్పుడు చెయ్యగలిగినది విడిచిపెట్టకుండా సమతౌల్యాన్ని పాటిస్తూ మనసుని భగవంతుని యందు పెట్టడం అన్నది ప్రధానం చేసుకొని ఇంద్రియములతో కలిపి మనసుని మార్చి మార్చి భగవంతుని యందు పెట్టి ఆయన చేసిన ఉపకారములను స్మరించి మనం భగవంతుని యందు చేరిపోవడానికి నరజన్మ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది. కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి అపూర్వమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి. ఈ ప్రదోష కాలమునకు ప్రత్యేకించి ఒక ప్రతిపత్తి ఉంటుంది. ఆ కాలము శివస్వరూపమై ఉంటుంది. శివ
శివస్వరూపమైనటువంటి కాలము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ ప్రదోష వేళలో పరమశివుడు ఈ భూమండలాన్నంతటినీ చూస్తూ నందివాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. ఆయన వెడుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రమదగణాలన్నీ కూడా వెడతాయి. ఆయన ఆకాశమునందు సంచరించి కైలాస పర్వతం మీద దిగి అక్కడ ప్రదోష తాండవం చేస్తాడు ఆయన. అందుకే దేవతలందరూ కూడా ప్రదోష వేళలో శివాలయాన్ని చేరుకుంటారు. అందుకే ప్రదోష వేళలో ఇక ఏ దేవతా దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి వెళ్ళినట్లయితే అందరు దేవతల యొక్క దర్శనము శివాలయంలోనే అవుతుంది. ప్రదోష వేళలో శివాలయం వినా దర్శించడానికి అర్హత కలిగినటువంటి ఆలయం ఒక్క నరసింహస్వామి ఆలయం. విష్ణు స్వరూపంలో నరసింహస్వామి ఆలయాన్ని కూడా ప్రదోష వేళలో దర్శనం చెయ్యొచ్చు. ప్రదోష వేళ కేవలము శివస్వరూపం. ఆ సమయంలో సంధ్యావందనం చేసిన, ఆ సమయంలో భగవన్నామం చెప్పిన, ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి కీర్తన చేసిన పరమశివుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహములకు పాత్రులమవుతాం. అందుకే పూర్వకాలంలో ఈ ప్రదోష వేళ అయ్యేటప్పటికీ ప్రతి ఇంట్లోనూ కూడా సాంబశివ గేయామృతము అని చెప్పి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అంటూ ఆతో మొదలుపెట్టి చిట్ట చివర అలుకాధీశ్వర అంటూ అలు అలు వరకు భగవంతుడి మీద కీర్తనలు చేస్తూ ఒకళ్ళేమో మకుటం ఒకళ్ళేమో పాదం చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అంటారు. సా అంబ శివ అంటే పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి పరమశివుని మేము స్మరిస్తున్నాం. శివస్మరణము అంత గొప్పది, శివభక్తి అంత గొప్పది. అందుకని ప్రదోష వేళ తనంత తానుగా శివ పూజకి సంబంధించినటువంటి కాలమై ఉంటుంది. అందుకే అసలు సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోకూడదు. సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోయిన వాళ్ళని కూడా క్షమిస్తారేమో కానీ ప్రదోష వేళలో నిద్రపోయినటువంటి వాళ్ళకి మాత్రం క్షమాభిక్ష ఉండదు. ఒక్క పరమవృద్ధులైనటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీ, ప్రసవమైనటువంటిది, రోగగ్రస్తమైనటువంటి శరీరం ఉన్నవారు, అలాంటి వారు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా ప్రదోష వేళలో నిద్రపోకూడదు. ఎందుకు నిద్రపోకూడదు అంటే ఒక్కటే కారణం, ప్రదోష వేళలో పరమేశ్వరుడు పార్వతీ సహితుడై భూమండలం మీద పర్యటించడమే దానికి కారణం. అలాగే దోషము ప్రదోషము అని వాడినట్టే శివరాత్రి మహాశివరాత్రి అని రెండు మాటలు. నిజానికి మనం మాస శివరాత్రి అని పిలుస్తున్నాం. మాస శివరాత్రి అనక్కర్లేదు, శివరాత్రి. శివరాత్రి అని దేన్ని పిలుస్తారంటే ప్రతి నెలలోనూ కూడా కృష్ణపక్షంలో అంటే అమావాస్యకి ముందు రాత్రి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉంటే, అంటే రాత్రి 12 గంటల వేళకి చతుర్దశి తిథి ఉండాలి. అలా కానీ ఉన్నట్టయితే దాన్ని శివరాత్రి అని పిలుస్తారు. ఒక్క మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ బహుళ చతుర్దశి ఉన్నటువంటి రాత్రి మహాశివరాత్రి అని పిలుస్తారు. ఈ మాస శివరాత్రి అంటుంటారు, అదే శివరాత్రి. ప్రతి నెలలోనూ చతుర్దశి రాత్రి ఉన్నటువంటి తిథి నాడు వస్తుంది. అది శివరాత్రి. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ఏమిటి శివరాత్రి అన్న మాటకి ఏమిటి అసలు అర్థం అంటే, శివరాత్రి అన్న మాటకి రెండు అర్థాలు. శివునకు సంబంధించినటువంటి శివపరమైనటువంటి రాత్రి అని ఒక అర్థం, విశేషణ పూర్వపద కర్మధారయా సమాసం. శివుని యొక్క రాత్రి షష్ఠీ తత్పురుష సమాసం. శివుని యొక్క రాత్రి శివపరమైన రాత్రి అని. ఈ చతుర్దశి తిథి బహుళపక్షంలో రాత్రి వేళ పరివ్యాప్తమై ఉంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అది పరమమంగళప్రదమై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వర్షించేటటువంటి కాలమై ఉంటుంది. ఎందుచేత అంటారేమో, అసలు శివుడు కానిది, శివుడు లేనిది, శివుడు తాత్పర్యముగా మిగలనిది లోకంలో ఏమీ ఉండదు. సమస్తము శివుని చేతనే పరివ్యాప్తమై ఉంటుంది. అన్నీ ఆయనే అయి ఉంటాడు. అన్నీ ఆయనే అయి ఉన్నటువంటి శివుడు ఏదైనా ఇవ్వగలడు. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఏదైనా ఇవ్వడానికి నేను ఇది చేస్తేనే ఇస్తాననేటటువంటి నియమము పెట్టేవాడు కాడు. అందుకే శివ సంబంధంలో 3 మాటలు వాడతారు. ఒకటి ఆయన శివుడు, 2 సజ్జోజాత ముఖము ఉన్నవాడు, 3 అసుతోషుడు. ఈ 3 మాటలు అర్థమైతే అసలు మహాశివరాత్రి అనేటటువంటి తిథికి ఉన్నటువంటి విశేషం ఏమిటో అర్థమవుతుంది. ఆయన శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు, శుభప్రదుడు, కళ్యాణకారకుడు, శోభనకారకుడు, మంగళకారకుడు అని గుర్తు. ఆయన ఎప్పుడూ భక్తులైనటువంటి వారికి మంచి చెయ్యడం వినా, ఉపకారం చెయ్యడం వినా, అపకారం చెయ్యడం అనేటటువంటిది తెలియని స్వరూపం ఏముంటుందో అటువంటి భగవత్ స్వరూపానికి శివ అని పిలుస్తారు. అందుకే అసలు శివుడు ఎన్నడూ
ఇబ్బంది పెట్టడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే మంత్రపుష్పం చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటారు. సదాశివోం, సదా బ్రహ్మ సదా విష్ణు, ఆ మాటలు లేవు వేదంలో. సదాశివ అదొక్కటే ఉంది. సదాశివుడు అని పేరు పెట్టుకుంటుంటారు. ఆయన పేరు సదాశివరావు గారండి అంటుంటారు. సదాశివ అంటే సదా అంటే ఎల్లప్పుడూ ఆయన శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు. ఎల్లప్పుడూ అంటే ఆయన అసలు కోపం పెట్టుకోవడం అనేటటువంటి మాట కానీ, బాధ పెట్టడం అన్న మాట కానీ తెలియని వాడెవరైనా ఉంటే లోకంలో అది శివుడు ఒక్కడే. ఆయనకి అసలు బాధ పెట్టడం అనేటటువంటి మాట ఆయన యొక్క చరిత్రలో, ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క అనుగ్రహ ప్రధాన విశేషమునందు ఎక్కడా కనపడదు. ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడైనా సరే ఒక్కసారి వెళ్ళి శివ అని పిలిచినంత మాత్రం చేత ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి ఉదారమైన హృదయం ఉన్నవాడు లోకమునకు తండ్రి కనుక జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస్ మహాకవి. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమునకు తల్లిదండ్రులు. తండ్రి అయిన కారణం చేత ఆయన యొక్క హృదయము ఎల్లవేళలా కూడా కారుణ్యముతో నిండిపోయి ఉంటుంది, దయతో. ఆ దయతో ఉన్న కారణం చేత ఆయన నువ్వు ఈ తప్పు చేశావని చూడడం, వచ్చి క్షమించమని అడిగి భక్తితో నిలబడినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి పితృహృదయము కలిగినటువంటి వాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపమై ఆయన శివుడై ఉంటాడు. శివ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మంగళప్రదత్తము చేత శివం సుందరం సత్యం, సత్యం శివం సుందరం అని మనం మాట మాట్లాడుతుంటాం ఇప్పుడు. సత్యం అంటే సత్యం, సత్యం అంటే ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయేవాడు కాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఈ లోకాల మొత్తం మీద అసలు ఐదవతనం తరగడం అనేటటువంటి మాట లేనిది, అసలు కామానికి లొంగనటువంటి భర్తని పొంది ఉన్నది ఒక్క పార్వతీదేవి మాత్రమే. లోకంలో ఏ స్త్రీకైనా ఎప్పుడైనా ఐదోతనానికి ఇబ్బంది రావచ్చు, లేదా ఆమె వెళ్ళిపోయిన తరువాత అయినా భర్త వెళ్ళిపోతాడు కొంతకాలానికి. కానీ ఆమె భర్త వెళ్ళిపోవడం అనేటటువంటి మాట లోకంలో ఎన్నటికీ ఉండనిది. నిత్య సుమంగళి మహాతల్లి సర్వమంగళాదేవతా స్వరూపమైనది ఎవరంటే పార్వతీదేవి ఒక్కతే. ఆమె యొక్క పసుపు కుంకాలు అక్షయం. అందుకే ఎప్పుడైనా పసుపు కుంకాలు ప్రదానం చేస్తే ఆవిడ పేరు మీదే ప్రదానం చేస్తారు. కైలాస గౌరి నోము అంటారు. ఆవిడ పేరు మీద కానీ ఆ పసుపు కుంకాలు ఇస్తే ఆవిడ పరమ పరవశాన్ని పొంది ఏ స్త్రీ యొక్క పసుపు కుంకాలకి లోటు రాకుండా ఆమె కాపాడుతుంది. ఆమె ప్రతి సువాసిని యొక్క మంగళసూత్రములో ప్రవేశించి సర్వమంగళాదేవతయై సౌభాగ్యదేవతయై సువాసినీత్వమును కల్పించగలిగినదై అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించిన తల్లికి భర్తకి ఏ పోలికో ఆవిడదే పోలిక. ఆయనని పూజ చేయడం ఎంత తేలికో, ఆయన అనుగ్రహాన్ని పొందడం ఎంత తేలికో, ఆవిడ అనుగ్రహాన్ని పొందడం కూడా అంతే తేలిక. ఒక సువాసిని, ఒక పెళ్ళైనటువంటి స్త్రీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏం చెయ్యాలి అని అడిగారు అనుకోండి, ఆమె ప్రత్యేకంగా ఇవి చేస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఏం లేదు. అసలు లోకంలో మంచం మీద కూర్చుని ఏదీ చెయ్యకూడదు. 2, నిద్ర లేచి స్నానం చెయ్యకుండా ఏదీ చెయ్యకూడదు. 3, భార్యాభర్తల యొక్క సమాగమము జరిగిన తరువాత పగటివేళ అంటే తెల్లవారగానే స్నానం చేస్తే తప్ప ఏదీ చేయకూడదు. అటువంటిది ఆడది పెళ్ళైనటువంటి స్త్రీ రాత్రి మంచం మీద నిద్రపోయి తెల్లవారి నిద్ర లేవగానే ఒకవేళ ముందు రోజు భర్త సుఖమును అనుభవించి ఉన్నప్పటికీ కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని అమ్మవారిని స్మరించి నమస్కరించినంత మాత్రం చేత ఆమె అనుగ్రహించేస్తుంది. అందుకే లోకంలో నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకోకుండా నిద్ర లేచేటటువంటి అలవాటు ఉన్నటువంటి సువాసిని మనకి కనపడదు. ఎప్పటికీ మంగళసూత్రం అలా మెడలోనే ఉండాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. అంతటి కారుణ్యమూర్తి ఆ యమ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడియమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటారు పోతన గారు. ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఎప్పటి తల్లు ఆ తల్లి, ఆ తండ్రి వాళ్ళిద్దరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళు అని చెప్పడం కుదరదు. వాళ్ళిద్దరికీ పుట్టిన తేదీ లేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎప్పుడున్నాయో
అంతకన్నా ముందే వాళ్ళు ఉన్నారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పూర్వజ అని ఒక పేరు. జా అంటే పుట్టినది, పూర్వజ అంటే దీనికన్నా ముందు పుట్టినది. నేను ఈ పూలదండ చూపించి ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ ఈ పూలు పుట్టకముందు ఉంది. ఈ పూలు పుట్టిన చెట్టు దాన్ని పుట్టకముందు ఉంది. ఆ చెట్టు పుట్టిన భూమి ఆ భూమి పుట్టకముందు ఉంది. అసలు మీరేది చెప్పండి దానికన్నా ముందావిడుంది. పూర్వజ అని వదిలేశాడు వ్యాసుడు. అందుకే నువ్వు ఏది చెప్పు దానికన్నా ముందావిడుంది. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. మరి అంత ముందు పుట్టిన తల్లి జుట్టు తెల్లపడదా? ఎప్పుడైనా అమ్మవారిని ధ్యానం చేస్తే తెల్లటి జుట్టున్నటువంటి తల్లిని ధ్యానం చెయ్యొచ్చా అంటే ఎప్పుడూ చేయకూడదలా, పరమదోషం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అన్నారు శంకర భగవత్పాదులు. నమశివాభ్యాం వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు అంటే నవయౌవనాభ్యాం వాళ్ళు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉంటారు అన్న మాటకు అర్థం ఏమిటి? యవ్వనంలోకి ప్రవేశించిన వ్యక్తి యొక్క జుట్టు నల్లగా ఉంటుంది, బాగా శక్తితో ఉంటాడు. ఆయనకి ఏమీ శక్తి క్షీణించడం, కళ్ళజోడు పెట్టుకోవలసిన అవసరం, జుట్టు తెల్లబడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. బాగా బలంగా ఉన్నటువంటి కాలాన్ని యవ్వనం అంటారు. కానీ అందరూ యవ్వనంలోకి ప్రవేశిస్తారు. అందరికీ యవ్వనంలో ఉండాలని కోరుకుంటుంది కూడా. ఎందుకు అంటే ఒంట్లో బలం ఉంటుంది, తన పనులు తాను చేసుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, తానే వేరొకరి మీద ఆధారపడాలి, తాను ఎవరికి ఏం చేసి పెట్టగలడు. అందుకని ఎవరైనా యవ్వనంలో ఉండాలని కోరుకుంటారు. కానీ మనం ఉండగలమా? మనం కోరుకుంటే యవ్వనంలో ఉండలేము. కాలము యొక్క ప్రవాహమునందు మనందరి శరీరములు జర్జరీభూతములవుతాయి. అంటే శరీరం అంతా ముడతలు పడిపోయి జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు తెల్లబడిపోయింది అంటే అప్పుడు దాన్ని ఇంకా శరీరము అని పిలవకూడదు, దేహము అని పిలుస్తారు. ఆయన దేహం అండి అనాలి, అంతేగాని ఆయన శరీరం అండి అనకూడదు. శరీరము అని ఎప్పుడు పిలుస్తారంటే దానికి పెరిగే అలవాటు ఉంటే, బలాన్ని పుంజుకునే అలవాటు ఉంటే శరీరం అంటారు. ఇక అది బలాన్ని పుంజుకోవడం మానేసి రోజు రోజుకి కొత్త కొత్త బలహీనతల్ని పొందుతూ అనేకమైన రోగములు పొందుతూ శరీరం మీద ఉన్నటువంటి చర్మం ముడతలు పడిపోతూ ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోతుంటే అటువంటి శరీరాన్ని దేహము అని పిలుస్తారు. దేహము అంటే దహ్యమానము అని. అది కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి అది ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అంటే ఎంతకాలం ఉన్నదో అంతకాలము ఇక ఉండదు. ఒక 50 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఇక అది దేహము. ఎందుకనంటే 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 50 ఏళ్ళు ఉంటాడని నమ్మకం ఏమి ఉండదు. ఉన్నా చాలా గొప్ప విషయం అది. కానీ ఇక ఆ పడమట సంధ్య అంటే ఒరిగిపోతున్నాడు, ఇక దహ్యమానం అయిపోతుంది, ఆ శరీరం కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది. ఇలా ఎందుకు అయిపోతుంది అంటే మాకురు ధన జన యవ్వన గర్వం భరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశనిత్వ అంటారు శంకర భగవత్పాదులు. కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము. ఈ చెయ్యి గుండెల మీద వేసుకుని నేనింత వాణ్ణి నేనంత వాణ్ణి అంటాడు. నేను ఇంత వాణ్ణి అని చెప్పినవాడు కాలమునందే ఎందుకు పనికిమాలినవాడు అయిపోతాడు. నేనింత అధికారిని అంటాడు. కాలమునందు 60 ఏళ్ళు వచ్చాయి, పోయింది పదవి, పలికేవాడు ఉండడు. నేనింత అందగాణ్ణి అంటాడు, అందము శిథిలమైపోతుంది. నేనింత పండితుణ్ణి అంటాడు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. నేనింత బలవంతుణ్ణి అంటాడు, కాళ్ళు చేతులు వణుకుతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు, బలం క్షీణించిపోతుంది. నేనింత ఐశ్వర్యవంతుణ్ణి అంటాడు, ఐశ్వర్యం కాలంలో ఒక్క రోజులో తరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇన్నిటినీ తినేయగలిగినది ఏది అంటే కాలం ఒక్కటే. కాలము ఇన్నిటినీ ఏకకాలమునందు తినేస్తుంటుంది. మనకి తెలియదు అలా తినేస్తుందని. ప్రత్యాయంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయి అంటే పరమేశ్వరుడు ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలన్న రూపంలో తినేస్తున్నాడు. ఈ జగత్తునంతటినీ కూడా భక్షిస్తూ ఉంటాడు. శరీరముల యొక్క ఆయుర్దాయము క్షీణించిపోతోంది. ఇవాళ పొద్దున్న, ఇవాళ సాయంకాలం నా జీవితంలో 12 గంటల కాలం అయిపోయిందా లేదా? అయిపోయింది. అయిపోయిన కాలం ఇక తిరిగి రాదు. కాబట్టి అన్నిటినీ ఏది తింటుంది అంటే కాలం తినేస్తుంది. కాబట్టి మనందరి యొక్క శరీరములు బలహీనపడతాయి, మనందరి జుట్టు తెల్లబడుతుంది. అందుకే మనం యవ్వనంలో ఉండేవాళ్ళం కాము. యవ్వనంలో ఉన్నప్పుడు సార్థక్యం పొంది కష్టపడి శాస్త్రం చదువుకున్నవాడు, భగవద్భక్తిని అలవాటు చేసుకున్నవాడు ఆ సమయంలో చదువుకున్నదేదో అదే స్ఫురణలో ఉంటుంది.